హైలైట్ చేసింది. అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాల జవహర్ రెడ్డి పింఛన్దారులు కనిపించడం లేదా పింఛన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు, గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరవే, సొమ్మసిల్లిన పలువురు మహిళలు, వేల మంది ఖాతాలో జమ కాని సొమ్ము. జగన్ అనుకున్నంత పని చేశారు. పింఛన్దారుల ప్రాణాలకు పణంగా పెట్టి కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పతిప్పలు పెట్టారు. ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసే సులువైన అవకాశం ఉన్న వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాసేలా చేశారు. మండు టెండల్లో మలమల మాడిపోయేలా వ్యూహం పన్నారు. ఈ పాపం అంతా జగన్దే. ఎవరైనా సహజంగా మనం రాసే వార్త చెప్పేటటువంటి తీరు కనీసం నీరెస్ట్గా అనిపిస్తే ఒప్పుకుంటారేమో. ఈ పాపం ఎవరిదో ప్రజలకు తెలియదా? అది జగన్దే అని చెప్పినంత మాత్రాన నిజమని నమ్మేస్తారా? ఎవరు చేయించిన పాపం? నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడు లాగేసింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని తీపిచ్చింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని ఆపించింది ఎవరు? ఆ వాలంటీర్ల చేత ఇవ్వనీయకుండా చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమారు, వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద ఇంత విషయం చెప్పుకొచ్చారు. ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ మళ్ళీ వాళ్ళు చచ్చిపోతుంటే, వాళ్ళు అల్లాడిపోతుంటే, క్రిందటిసారి ఇంటి ఏది సచివాలయాల్లో పెట్టాలని ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్, బ్యాంకుల్లో ఇవ్వాలని అడిగింది ఆయనే. మరి ఈసీ ఎందుకు ఇచ్చేసిందో తెలియదు, ఇచ్చేసింది. ఇప్పుడు ఈ పాపం ఎవరిది అనేది జగన్ది అని చెప్పడానికి ఎట్లా ఉంటుందంటే, ఎన్టీ రామారావు తను మీద చెప్పులు వేయించుకున్న తర్వాత ఆవేదనతో చనిపోతే ఆ పాపం లక్ష్మీపార్వతిది అని చెప్పినట్టు ఉంటుంది. చెప్పులు వేసినటువంటి సందర్భంలో బాధపడినటువంటి లక్ష్మీపార్వతి ఆ పాపం చేసిందని చెప్పడం ఎట్లా ఉంటుందో, ఏది చెప్పులు వేయించింది ఆవిడే అని చెప్తే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఇది అట్లాగే ఉంటుంది. బట్ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నిజం కంటే కూడా ఏదో ఒక సైడు వార్తలే తప్పదు కాబట్టి ఇది జనం ఎంతవరకు ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి. లేకపోతే పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం.